నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండల కేంద్రంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంత ప్రజలకు సమీపంలోనే మెరుగైన వైద్య సేవలు అందించడం సంతోషకరమని అన్నారు. నెల్లూరు జిల్లాకు ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభించడం హర్షణీయమైన అంశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, పాలంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, బీజేపీ నాయకులు కాకటూరు రవీందర్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, తుమ్మకొండ ప్రభాకర్ స్వామి, శంకరం శ్రీనివాస్ యాదవ్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్కౌంట్ ఇస్తున్నారు. అది కాకుండా ఒక మొబైల్ అంబులెన్స్ పెట్టారు. ఒక అంబులెన్స్ ఫ్రీగా పెట్టారు. ఎవరైనా పేషెంట్స్ ఫోన్ చేస్తే పేషెంట్ ఎక్కించుకొని వచ్చి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి వదిలేసి వచ్చేటట్టు చేశారు. గిరిజనులకి మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి 30% డిస్కౌంట్ చెప్పారు. ఇది వీళ్ళు ఒక కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు. ఆ కార్డు తెచ్చే వాళ్ళకి ఆ 30% డిస్కౌంట్, ఆ 30% డిస్కౌంట్ వాళ్ళకి ఫస్ట్ 300 మందికి ఆ కార్డ్స్ ఇస్తున్నారు. ఆ కార్డు తెచ్చుకున్న వాళ్ళకి 30% డిస్కౌంట్ ఉంటుంది. దీంట్లో ఐ టెస్ట్ జరుగుతున్నాయి, ఎక్స్రేలు ఇక్కడే తీస్తున్నారు, బ్లడ్ టెస్ట్ ఇక్కడే తీస్తున్నారు. ఈ హాస్పిటల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కాస్మెటాలజీ, డెర్మటాలజీ, డెంటల్, సైకాలజీ, డ్రగ్ డి అడిక్షన్, కౌన్సిలింగ్, ఇవన్నిటి కూడా డాక్టర్స్ 4 డాక్టర్స్ని పెట్టుకున్నారు, 8 మంది స్టాఫ్ని పెట్టుకున్నారు. సో ఈ హాస్పిటల్ అందుబాటులోకి రావటం, ఇక్కడ లోకల్గా ప్రతిదానికి నెల్లూరుకి పోకుండా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఈ ఆదిత్య హాస్పిటల్ ద్వారా ఈ స్థానిక ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. దీన్ని మేము అభినందిస్తున్నాము. ఈరోజు ప్రారంభించడాన్ని నిజంగా వాళ్ళకి ఈ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలా, మంచి వైద్యం జరగాల, ప్రజల ఆరోగ్యం కుదుట పడాలని తీసుకోవాలనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. హాస్పిటల్ మేనేజ్మెంట్కి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.